సంక్రాంతి అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది పిండి వంటలే. సంక్రాంతికి చేసుకునే తీరైన వంటకాలు అందరినీ నోరూరిస్తాయి. సంక్రాంతికి ప్రతి ఇంట్లో ఎక్కువగా సకినాలు, అరిసెలు, చెకోడీల వంటి సంప్రదాయ వంటకాలే కనిపిస్తాయి. కానీ నిజామాబాద్లో మాత్రం ఓ ప్రత్యేకమైన స్వీట్ దొరుకుతుంది. సంక్రాంతికి వారం ముందు నుంచి పండగ అయ్యే వరకు మాత్రమే ఆ స్వీట్ లభిస్తుంది. ఈ స్వీట్ రాజస్థాన్ వాసులకు ఎంతో ఇష్టమైందని స్థానికులు చెబుతున్నారు. నిజామాబాద్కు వచ్చి స్థిరపడ్డ రాజస్థానీ కుటుంబాల్లోని ఒకరు ఈ ఘేవర్ స్వీట్ తయారు చేయడం ప్రారంభించారు. తొలుత కేవలం మార్వాడీలకు పరిమితమైన ఈ స్వీట్ను క్రమంగా స్థానికులు ఇష్టంగా తినడంతో ఆదరణ పెరిగింది. సంక్రాంతికి వారం ముందు నుంచి ఈ స్వీట్ తయారు చేస్తారు. 15 రోజుల తర్వాత అంటే పండుగ తర్వాత ఆపేస్తారు. ఈ ఘేవర్ స్వీట్ను 3 రకాలుగా తయారు చేస్తారు. సాధారణ ఘేవర్, మలై ఘేవర్, షుగర్ లెస్ మేవర్లో లభిస్తుందని తయారీదారులు చెబుతున్నారు. స్వీట్ మేకింగ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే సంక్రాంతి పండుగ అంటేనే సకినాలు, అలాగే చేగోడీలు ఇలాంటి పిండి వంటకాలు చాలా రకాలుగా చేసుకుంటున్న పరిస్థితి తెలంగాణతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చేసుకుంటారు. అంతేకాకుండా రాజస్థాన్లో దొరికే స్వీట్ని నిజామాబాద్ జిల్లాలో గత కొంత ఏళ్లుగా ఇక్కడ రాజస్థాన్ నుంచి ఒక కుటుంబం వచ్చి ఇక్కడ స్వీట్ తయారు చేస్తుంది. ఎలాంటి రకమైన స్వీట్ అంటే చాలా ఇష్టపడి పెద్ద ఎత్తున ఇక్కడ సేల్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం వెనకాల చూస్తున్న విజువల్స్లో ఇదే స్వీట్, దీని పేరే ఘేవర్ స్వీట్ అంటారు. ఈ స్వీట్కి సంబంధించి పూర్తిగా మైదా, అలాగే పాలు, దానికి సంబంధించిన పూర్తిగా నెయ్యితో కూడిన ఆ పదార్థాన్ని తయారు చేస్తారు. ఆ పదార్థాన్ని కొద్దిగా ఆయిల్లో ఘేవర్ స్వీట్ తయారు చేస్తూ ఉంటారు. దీన్ని గట్టిపడిన తర్వాత ఇది మైదా పిండితో తయారు చేస్తారు. దీన్ని గట్టిపడిన తర్వాత మనం పక్కన ఉన్న ఒక చక్కెరతో కూడిన పాకం ఏదైతే ఉంటుందో ఆ పాకంలో తయారు చేస్తారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ ఘేవర్ స్వీట్కి పెద్ద ఎత్తున ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సంక్రాంతి వారం ముందు నుంచే పండుగ అయ్యే వరకు ఈ ఘేవర్ స్వీట్ దొరుకుతుంది. రాజస్థాన్ వాసులకు ప్రత్యేకమైన ఘేవర్ స్వీట్ ఏదైతే ఉందో ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మిగతా ప్రజలందరూ కూడా ఈ ఘేవర్ స్వీట్ని పంచుతున్నారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా దీన్ని పెద్ద ఎత్తున సేల్ చేస్తున్నారు. నిజామాబాద్కు వచ్చి స్థిరపడ్డ రాజస్థాన్ కుటుంబంలోని ఒక కుటుంబం ఈ ఘేవర్ స్వీట్ని తయారు చేయడంపై ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఇది సేల్ అవుతున్న నేపథ్యంలో తొలుత కేవలం మార్వడీలకి పరిమితమైన ఈ ఘేవర్ స్వీట్ మిగతా ప్రజలందరూ కూడా ఈ ఘేవర్ స్వీట్ని అందుబాటులో తెస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇందులో సాధారణ ఘేవర్ స్వీట్తో పాటు అలాగే అంటే చక్కెరతో కూడిన పదార్థం ఉంటుంది. దాంతోపాటు ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ ఇది తీపితో తయారు చేసిన పాకం అంటారు. దీంతో ఏదైతే ఘేవర్ స్వీట్ని గోలిచ్చిన తర్వాత దాన్ని బయట తీసిన తర్వాత ఈ పాకంలో తయారు చేయడం జరుగుతుంది. అప్పటికి తర్వాత సంక్రాంతి వారం ముందు నుంచే తయారు చేస్తారు. సంక్రాంతి పండుగ తర్వాత దీన్ని మూసేస్తారు. మళ్ళీ సంవత్సరం తర్వాతనే ఈ ఘేవర్ స్వీట్ని మళ్ళీ మొదలు పెడతారని చెప్పుకోవచ్చు. ఇందులో సాధారణ ఘేవర్ స్వీట్, అలాగే మలై ఘేవర్, అలాగే షుగర్ లెస్ ఘేవర్ స్వీట్, అలాగే పాలు, మైదా, గోధుమ పిండి, నెయ్యితో కూడిన ఈ స్వీట్ని తయారు చేస్తారు. సుమారు 200 గ్రాముల ఘేవర్ స్వీట్ గుమ్మగుమ్మలాడే విధంగా దీన్ని తయారు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కైసా కర్తే స్వీట్, కైసా బనాతే? मैदा, दूध, घी और अपना शक्कर और रबड़ी डालते इसको रबड़ी। कब चालू करते, कब बंद करते? शाम को सुबह 7 बजे चालू करते, शाम को 7 बजे बंद करते। कितने दिन रहता? संक्रांति तक कल लास्ट है पूरा। 1 तारीख चालू करे सर। 1 तारीख चालू। हाँ। कैसा गिराक क्या कैसा है, पब्लिक कैसा है? अच्छा है पब्लिक। पहला थोड़ा कम रहता ना पब्लिक, अभी कैसा है? पब्लिक अच्छा सर, बहुत अच्छा पब्लिक है। डेली अच्छा सेल सेट, तिल पापड़ी है, गजक है, तिल गज्जक है, तिल लड्डू है। क्या क्या स्पेशल है संक्रांति? स्पेशल तिली लड्डू है, तिली चक्की है, तिल पापड़ी है, फिनी है, घेवर। बस क्या रेट घेवर कितना चल रहा है डेली के? कितना? 600 रुपीज़ के जी। कितने सेल कर रहे, कितने के जी सेल कर रहे? डेली 20 किलो 30 किलो बनाते हैं मैदा। सुबह कब चालू होते? सुबह 7 बजे। कैसा पब्लिक रिस्पांस कैसा है? पब्लिक अच्छा है, बोल रहे? अच्छा है बोल पब्लिक। చూడొచ్చు, ఏదైతే స్వీట్కి సంబంధించింది చాలా రోజులుగా చేస్తున్నాం. అయితే సంక్రాంతి 10 రోజుల ముందు ప్రారంభించి తర్వాత సంక్రాంతి తర్వాత దీన్ని ముగిస్తారు.
ఈ గేవర్ స్వీట్కి సంబంధించి ఇప్పటివరకే ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుందని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా సుమారు రోజుకి 20 నుంచి 30 కిలోల గేవర్ స్వీట్ని సేల్ చేస్తున్నామని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ఏదైతే రాజస్థాన్లో ఏర్పడిన ఈ గేవర్ స్వీట్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్లో గేవర్ స్వీట్ని పెద్ద ఎత్తున సేల్ చేస్తున్నారు. ఈ గేవర్ స్వీట్కి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుంది. మరింత ఆదరణ లభించే విధంగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారని చెప్పి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. అంతేకాకుండా రాజస్థాన్లో గతంలో ఏదైతే గేవర్ స్వీట్ని సేల్ చేస్తారో ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో గేవర్ స్వీట్ని సేల్ చేస్తున్నారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. పెద్ద ఎత్తున సేల్ అవుతుంది కూడా. ఈ సంక్రాంతి పండుగకి ఈ స్వీట్ని తిని ఎంజాయ్ చేస్తున్నారు నిజామాబాద్ ప్రజలు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్ బిగ్ టీవీ నిజామాబాద్.